ధనాల సునీతక్కకి ప్రతి శ్రీరాములకి నమస్కారము. ధనాలము మేము ప్రతి 5 ఏళ్ళ తర్వాత మేము కానీ జనాలకి బాగా మంచితనంగా చేసుకొని డీలర్ చేసుకొని ప్రతి ఒక్కరికి దగ్గర చేసుకొని ప్రతి ఒక్కరికి చేసినాము. ఇప్పుడు కానీ మళ్ళీ అక్క నాకు అవకాశం ఇచ్చింది. ప్రతి ఒక్కరికి కార్యకర్తకు కానీ జనాలు కానీ బీద సాధువులకు కానీ మంచితనంగా వాళ్ళకి వచ్చింది అందుబాటులో ఉండి వాళ్ళు వచ్చింది సరుకులు కానీ సంక్రాంతి కానుక కానీ రంజాన్ తోప కానీ ప్రతి ఒక్కరికి బీద సాధువులకి అందిస్తాను. నా పేరు కమల్. జై తెలుగుదేశం, జై పైటాల, జై శ్రీరాముడు. గతము ప్రభుత్వంలో వీళ్ళే స్టోర్కి ఇచ్చిండ్రు అక్క సునీతమ్మక్క గారు. మళ్ళీ ఇప్పుడు కూడా సునీతమ్మక్క వీళ్ళకే ఇచ్చి ప్రజలకి బాగా సేవ చేస్తుందని ఇంతకుముందు ప్రజలకి అందరికీ బాగా అందుబాటులో ఉండి స్టోరు బాగా వేయించిన కనుక ఈ ప్రజలు కూడా వీళ్ళని కోరుకొని వీళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు కూడా సునీతమ్మక్క గారు మళ్ళీ వీళ్ళు గుర్తించి మళ్ళీ స్టోర్ ఇప్పించి ప్రజలకి అందుబాటులో ఉండి బాగా అందరికీ సౌకర్యంతోనూ రంజాన్ తోపు కానీ సంక్రాంతి తోపు కానీ సంక్రాంతి కానుక కానీ క్రిస్మస్ కానుక కానీ అందుబాటులో ఉండి ప్రజలకి బాగా ఈడ ఉండేంత లేబర్ ఏరియాలకి అందరికీ కలిసినా కూడా అందరికీ బాగా సహకారం అందుతుంది చేస్తుంది. అదే సునీతమ్మక్క గారికి కూడా మళ్ళా గతంలో ఇచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు. ఇటు నుంచి పైటా శ్రీరాములు కానీ సునీతమ్మక్క గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మన పట్టాల సునీతమ్మ గారు ఇంతకుముందు గతంలో మాకే ఇచ్చిన స్టోరు, ఇప్పుడు కూడా బాగా మంత్రులు పనిచేస్తున్నారని వీళ్ళకే ఇచ్చింది, మాకే ఇచ్చింది. ఇప్పుడు పథకాలు కూడా అందరికీ వర్తిస్తాయని చెప్పి అందరికీ చెప్తున్నాము. ఇప్పుడు రంజాన్ తోపు అయితే ఏమి, సంక్రాంతి కానుక అయితే ఏమి, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఉన్నాడు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మా టీడీపీ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు అన్ని పథకాలు వర్తిస్తాయని చెప్పి చెప్పినాడు, హామీ ఇచ్చినాడు. అదేవిధంగా మా సునీతమ్మని కూడా బాగా మాట ఇచ్చింది. ఏంటి సైడ్ కాలు కానీ మొత్తం ఎటువంటి సీసీ రోడ్లు కానీ మొత్తం సైడ్ వాళ్ళు కానీ ఇంటి పట్టాలు కానీ అన్నీ తెప్పిస్తానని మాట ఇచ్చింది ఆ రోజు. దానికి మేము ఓటేసి అందరూ ప్రజలు కూడా బాగా మమ్మల్ని మెజారిటీతో గెలిపించినారు. దానికి సునీతమ్మక్క గారి వదినికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.